పేదలకు ఇళ్ల స్థలాల అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంబంధంగా సిపిఐ నాయకుడు వెంకట శివ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. గత సంవత్సరం జనవరిలో జీవో విడుదల చేసి పేదల నుంచి అర్జీలు స్వీకరించినప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అన్ని కార్పొరేషన్ కార్యాలయం వద్ద, రెవెన్యూ కార్యాలయం వద్ద, మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా ఎన్నికల హామీగా ఉన్నటువంటి జనం కోరుకోకపోయినా ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇవాళ మేము అధికారంలోకి వస్తే పల్లెల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, వాళ్ళందరికీ ఇల్లు కట్టుకునేందుకు 4 లక్షల రూపాయలు పైబడి ఆర్థిక సహాయం అందజేస్తాం. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి టిట్కో ఇళ్లన్నీ పరిపూర్తి చేసి, మా ప్రభుత్వమే కాబట్టి అంతకుముందు చేసింది, మళ్ళా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కూడా మీకు చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో ఇళ్లను కూడా ఇస్తామని చెప్పి, అదేవిధంగా అన్ని రకాల ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ గత సంవత్సర కాలంగా ఆ ఇళ్ల స్థలాల పైన ఏమాత్రం పట్టించుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సచివాలయం వద్ద ఆందోళన ధర్నాలు చేసినాం, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన ధర్నాలు చేసినాం, ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నాలు చేసినాం, అదేవిధంగా కలెక్టరేట్ వద్ద కూడా ధర్నాలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభించిన నేపథ్యంలో జీవో నెంబర్ 23ను తీసుకొచ్చినారు. ఇవాళ ఇళ్ల స్థలాల ప్రక్రియ చేపడతామని చెప్పి 2025 జనవరిలో తీసుకొచ్చినటువంటి జీవోను సంవత్సరం గడిచిపోతున్నప్పటికీ ఆ జీవో ప్రకారం అమలు చేయలేదు. దరఖాస్తులు అయితే స్వీకరించారు. ఇప్పటి వరకు ఎవరు అర్హులో కూడా నిగ్గు తేల్చి ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అదే జీవో ప్రకారం సచివాలయాల్లో, వార్డులో ఉన్నటువంటి సచివాలయాల్లో లిస్టు ప్రదర్శించాలా, ఎందుకు వాళ్ళ అర్హులు కాదు, అర్హులైన వారు ఎవరెవరు అర్హుల్లో వాళ్ళ లిస్టు ప్రకటించాలా. అదేవిధంగా అదే జీవో ప్రకారం కడప జిల్లాలో ఇన్ఛార్జి మినిస్టర్ అధ్యక్షతన సమావేశం జరుపుకొని ఈ అర్హులైన వారందరికీ, ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి ఇళ్ల అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవాళ మనం ఈ ఇళ్ల స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, ఆ భూములు ప్రభుత్వ భూములు లేకపోతే ఏదైనా డబ్బులు చెల్లించి ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు పట్టా భూములు సైతం కొరైనా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఆ జీవోలో ఉంది.